కనీసం అర్థం చేసుకోకపోతే వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ సూర్యాపేటకు ఎమ్మెల్యేగా గెలిచి చివరి జీవితంలో చెప్పులు కుడుతూ చనిపోయినటువంటి ఉప్పల మనసులకు గట్టిగా చప్పట్లతో జోహార్లు అర్పిద్దాం. ఈ సూర్యాపేట గడ్డ మీద భిక్షాటన చేసి తన బళ్ళు నిర్మించి చదువు కోసం భూములు వచ్చిన భీమిరెడ్డికి గట్టిగా చప్పట్లతో జోహార్లు అర్పిద్దాం. ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద నుంచి భారతదేశ కుల ఉద్యమాలకు కులముంది వర్గముందని చెప్పి కులవర్గ జమిలి పోరాటాలు నడిపిన మారోజు వీరన్నకు గట్టిగా చప్పట్లతో మనం జోహార్లు అర్పిద్దాం. ఈ గడ్డ మీదకి వచ్చి తమ తెలంగాణ గొంతులు వినిపించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్కు తెలంగాణ జాతిపితకు గట్టిగా చప్పట్లతో జోహార్లు అర్పిద్దాం. ఈ గడ్డ విముక్తి కోసం ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతం వెళ్ళిపోయేదాకా తరిపి కొడదాం. ప్రాంతం వాడే ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం వెళ్ళిపోయేదాకా తరిపి కొడదాం. ప్రాంతం వాడే మోసం చేస్తే ఈ గడ్డ మీదనే వాడిని పాత్రనిద్దామన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు గట్టిగా చప్పట్లతో పోరాటాల్లో పాల్గొని చనిపోయినటువంటి వాళ్లకు అనేక వివిధ రూపాల్లో వివిధ జబ్బులతో రకరకాల సమస్యలతో ప్రజల కోసం తిరిగి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రజల కోసమే ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది బిడ్డలకు నేను పేరు పేరున ఎవరి పేరు మర్చిపోయినా క్షమించాలి. వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లతో వారికి జోహార్లు అర్పిద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్క 2 నిమిషాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి 1969 ఉద్యమంలో 2009 ఉద్యమంలో నేటి వరకు అసలు బాసినటువంటి అనేక మంది బిడ్డలకు ఒక 2 నిమిషాలు అందరం లేచి కూడా నేను వాళ్ళకు తల వంచి వందనాలు తెలియజేస్తూ స్టార్ట్. జోహార్ అమర వీరులకు జోహార్, జోహార్ అమర వీరులకు జోహార్, జోహార్. జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ. శక్తిని అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ తెలంగాణ సామాజిక శక్తుల పునరేకీకరణ అంటే అర్థం ఏంటంటే తెలంగాణలో జనాభాలో మేమెంత మందిమో మాకంత వాటా కావాలనేటువంటి ఒక నినాదాన్ని వాళ్ళ మళ్ళా ముందుకు తీసుకొచ్చి ప్రశ్నించే గొంతులను ఏకం చేసేటువంటి ఒక క్రమంలోనే ఇవాళ ఈ సూర్యాపేట చారిత్రాత్మకమైన సభ జరుగుతుంది. వందలాది మంది వస్తున్నారు, ఇంకా తరలి వస్తున్నారు. ఆటోలలో కానీ బస్సులలో పెట్టుకొని వరంగల్ సెంటర్ జైల్లో గడిపిన జీవితం ఏందో మీకు తెలుస్తుంది. ఈ సభకు వస్తే ఆ విషయాన్ని నేను చెప్తా ఉన్నా. ఈ సభకు వస్తే ఇక్కడ డ్యాన్సులు, డ్రామాలు, ఫైటింగ్లు ఉండకపోవచ్చు, షూటింగ్లు ఉండకపోవచ్చు. ఈ సభకు వస్తే మీకు ఏం తెలుస్తుంది అంటే చెప్పులు గుట్టిన చేతులతోటే మరో చరిత్రను నిర్మిద్దామని సాంస్కృతిక పోరాటం నడిపేటువంటి సాంస్కృతిక గళాలు మీ కళ్ళ ముందు కనిపిస్తాయి, మీ కళ్ళ ముందు వినిపిస్తాయి. మిత్రులారా, ఎక్కడో టీవీలో కూర్చొని పాటలు పాడి ఎక్కడో పేపర్లలో వచ్చేటువంటి ప్రకటనలు కాదు, ప్రత్యక్షంగా మేమే ఇవాళ సూర్యాపేట గడ్డ మీదకి వచ్చాం. ఈ యుద్ధం ఎందుకోసం చేస్తున్నామో వినిపేయడం కోసం వచ్చాం. మేము పాడేటువంటి పాట రేపు మీ కుర్చీ కింద కూర్చునేటువంటి ఒక సీటు ఉద్యోగం రావాలని పాట పాడుతా ఉన్నాం. తెలంగాణలో దళితులకు 3 ఎకరాల భూమి రావాలని పాట పాడుతా ఉన్నాం. తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని పాటలు పాడుతున్నావు. నువ్వు చెప్పే అబద్ధపు బంగారు తెలంగాణ కాదు, బాధలు లేని తెలంగాణ నిర్మాణం జరగాలంటే సామాజిక తెలంగాణ కావాలనే ఉద్దేశంతో ఇవాళ ముందుకొచ్చి వినిపిస్తామనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ సూర్యాపేట గడ్డ కోసం అసలు వాసిన బిడ్డలందరినీ మరొకసారి నెమరేసుకుంటూ ఆ గుండె గాయాల గోసను మానని గాయాల గోస పుండుగానే మిగిలిపోయింది. కానీ రావాల్సిన వాళ్లకు తెలంగాణ వచ్చింది తప్ప ఈ ప్రజలకు రాలేదు, విద్యార్థులకు రాలేదు. 1,00,000 ఉద్యోగాలు అన్నారు, ఒక్క ఉద్యోగం లేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఊరికొకటి రాలేదు. మరి తెలంగాణలో మొత్తం కూడా ఒక అబద్ధ ప్రచారం నడుస్తుంది. రాచకొండ రమేష్ మిత్రుడు మంచి రచయిత అద్భుతమైన నాటకం ప్రదర్శిస్తాడు. ఒక 5 నిమిషాల్లోనే కేసీఆర్ చెప్పేటువంటి అబద్ధ ప్రచారాన్ని మీకు చూపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ మిత్రుడు.
సూర్యాపేట మరొకసారి తన్మయం చెందే విధంగా దశాబ్ద కాలానికి పైగా రాసినటువంటి గద్యంగా రాసిన పాట ఒకసారి నమరేసుకుందాం మళ్ళందరం కూడా. మట్టి మనుషుల ఆవతలను కథలు రాసే వట్టి కోట భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాట యుద్ధ గీతి సుత్తాల అడుగుల సవ్వడి ఆట బండనుక బండని గర్జించే యాదగిరి పాట ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం మండే ఎండల ఉంచి మన మూత్రాలను దాపి కావరమెక్కిన కొడుకులు కామంతో వెంటబడి తల్లులనక పిల్లలనక చెరబట్టి చరుచుతుంటే ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ ఏమని పాడాలి నేను ఈ పాట పోరాటాలకు పేరుగాంచిన కోట బరిసలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేట మట్టి మనుషుల ఆవతలను కథలు రాసే వట్టి కోట భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాట యుద్ధ గీతి సుత్తాల అడుగుల సవ్వడి ఆట బండనుక బండని గర్జించే యాదగిరి సిరికొండ ముర్లుగొండ దిగో దేవరకొండ పేరల్లిన
తెలంగాణకు అధికారపడుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. జైలు పైన సుధాకర్ నుంచి మళ్ళీ సూర్యాపేటలో దగాపడ్డ బిడ్డలమంతా ఏకమైదామని చెప్పి పోరాట నినాదం ఎత్తుకున్నటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, జైలు గోవాలెల్లరో తెలంగాణ, జైలు గోవాలెల్లరో తెలంగాణ, ప్రభులోని కొంచెం పిలుపు చాలు వేల మంది నినదించడానికి, ఒక్క పిలుపు చాలు వేల మంది నినదించడానికి, నినాదాలు గొలుపు బర్బాదీని నివారించడానికి, నినాదాలు గొలుపు బర్బాదీని నివారించడానికి, మంది మార్పులతో నిలదీయాలి బహుజన బలంతో, మంది మార్పులతో నిలదీయాలి బహుజన బలంతో, కథం దొక్కాలి కదలి రావాలి కలిసి నడవాలి యువజనంతో. తొలి ఉద్యమంలో లేని నేటి నేతలు అధికారం చేతబట్టి, తొలి ఉద్యమంలో లేని నేటి నేతలు అధికారం చేతబట్టి, అలనాటి త్యాగదండ మర్చిన నేటి నేతలు హఠం చేపట్టి, అలనాటి త్యాగదండ మర్చిన నేటి నేతలు హఠం చేపట్టి, కల్లుపొల్లి వాగ్దానాలతో సామాన్యుల ఆశలు పురిగొల్పి, కల్లుపొల్లి వాగ్దానాలతో సామాన్యుల ఆశలు పురిగొల్పి, యాదాద్రికి 1000 కోట్లు, భద్రాద్రికి 100 కోట్ల తూట్లు, చెండి యాగంతో ప్రసన్నం చెందిన నేటి నేత అగచాట్లు, ఆగమాగం ప్రతిపక్షం 1000 కోట్ల పంపకంతో ఊబిలోకి కూరుకున్నాం ప్రతిపక్షం విలవిలలతో, ఊబిలోకి కూరుకున్న ప్రతిపక్షం విలవిలలతో, మాట పోయి మానుకున్న వంచనైన విపక్షంతో, మాట పోయి మానుకున్న వంచనైన విపక్షంతో ఎదిరించే వారే లేరు మాయ మాటల పేకిలో, ఎదిరించే వారే ఎవరు వినంది సీఎమాని అయ్యిందేమో మోయలేక అది కనపడుతున్నావు కానీ ఇదేంద్రా మూట మూట ఏముంది మూటలా నీకే ఉంది కానీ నాకే ఉందా బిడ్డ జరగ మూట ఎత్తవాలి, జర దూరం వాళ్ళ బిడ్డ జరగ మూట ఎత్తవాలి. ఏముంది అంటున్నా అందా వీడికి 40 వచ్చినాయి నడువులు పడిపోతుంది. దొరవారు మూట ఇచ్చిండు అందరికి ఉంది బిడ్డ. ఏముంది నీకు కూడా ఉంది, ఎక్కడ వాడి తర్వాత చెప్తా కానీ ఏముంది నాకు కూడా ఉంటుంది కానీ పెద్ద దొర ఉందిగా, పెద్ద దొర. అవును, ఆ పెద్ద దొర ఇచ్చిన 3 ఎకరాల భూమి ఉంది దీంట్లో. అమ్మని 3 ఎకరాల ఈ మూటలా 3 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉంది దీంట్లో. 3 ఎకరాలు మంచి మూటలు పెట్టుకొస్తున్నాడు. మూటలో పెట్టుకొస్తున్నా బిడ్డ. మొరగా రాసాగరం బస్తీమే సవాలు ఎత్తుతాయిగా ఎత్తు బిడ్డ ఏ పట్టిగా 3 ఎకరాలు మంచి మోసుకొచ్చినాడు. నేను ఒక్కడిని మోస్తాను తీసుకుని పోతాం. మంచి ఏమైనా చూడలేదా గడ్డ తిట్ట నోటుకొచ్చినట్టు కాదు రాజా. ఏమైందా అలా బంగారం ఉందా అలా? ఓరి బిడ్డ బంగారం కంటే ఇలువైంది ఉందిరా దీంట్లో. బంగారం కంటే ఇలువైందా? బంగారం కంటే చాలా ఇలువైంది ఉంది దీంట్లో. అందుకని బిడ్డ మూట మాయగా చాలా దూరం పోవాలి, ఇంటికాడ మొత్తం ఒక్కటే ఉంది ఆయన. ఎత్తు బిడ్డ పోవాలి. నువ్వు బంగారం కంటే ఇలువైంది అంటున్నావు. నేను తాళం చేయలే పొద్దున చెప్పింది ఒక్కటి కూడా తప్పు కాదు. అన్ని దీంట్లోనే ఉన్నాయి, అన్ని దీంట్లోనే. తిక్కల ముసలాడు అన్ని దాంట్లోనే ఉన్నాయి, అన్ని చెప్తూనే ఉన్నాడు 2 ఏళ్ళ నుంచి. కానీ అవి మాటలు రా మూట కట్టుకొచ్చుకున్నావు. అవి మాటలు ఈ మూట కట్టుకొచ్చుకుంటే ఏదైతే గాలి మాటలు నీటి మూటలు
ఆయన చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మే ప్రయత్నాలు ఉన్నాడు అవి కావురా ఆయన వచ్చి మాటలేనే ఓరి వారి ఇన్ని రోజులు 2 సంవత్సరాల నుంచి ఇక వచ్చే చూసి చూసి కళ్ళు కాయలు కాసేవారి ఇక నీ కళ్ళ బొల్లి మాటలు నమ్మను ఈ నీటి ముట్టలు నమ్మను అసలైన పాటలు నేను మాట బిడ్డ పాడు పాడు చెట్టు పేరు చెప్పి కాయమ్మ చూసిరా వట్టి మాటలను చెప్పి అప్పుడు మోసగిస్తిరా. చెట్టు పేరు చెప్పి కాయమ్మ చూసిరా వట్టి మాటలను చెప్పి అమ్మ మోసగిస్తిరా. చెట్టు పేరు చెప్పి మాటలను చెప్పి అమ్మ మోసగిస్తిరా. చెట్టు పేరు చెప్పి కాయమ్మ చూసిరా వట్టి మాటలను చెప్పి అమ్మ మోసగిస్తిరా. నాయకులు గోడ పెట్టరా నీ కుర్చీలను చూసుకొని భరవరా. చెట్టు పేరు చెప్పి కాయమ్మ చూసిరా వట్టి మాటలను చెప్పి అమ్మ మోసగిస్తిరా. సంగనాన మోస పుచ్చి పుర్రలాయరా ముడాన్ని గెలిపిస్తే బతుకులాయరా. అని రోడ్ల మీదకి ఎక్కిన వాళ్ళే వాస్తవంగా 2009 ఉద్యమం జరిగేటప్పుడు నుంచి ఈరోజు 2016 ఈ కాలంలో డిగ్రీలు పీజీలు కంప్లీట్ అయిన వాళ్ళు కానీ ఇప్పుడు డిగ్రీలు చేసిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకంటే పాఠశాల దశ నుంచి సకల సబ్బండ వర్గాలు గ్రామ స్థాయి జేఏసీలు నిత్యం తెలంగాణ కోసం రోడ్ల మీదకి వచ్చిన సందర్భంలో ప్రతి బిడ్డ జై తెలంగాణ అనుకున్న రోడ్ల మీదకి వచ్చింది. ఎందుకు వచ్చినాం రోడ్ల మీదకి? తెలంగాణ వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని, తెలంగాణ వస్తే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని, తెలంగాణ వస్తే సకల కష్టాలు తీరుతాయని. వాస్తవానికి 100 మంది తెలంగాణ బిడ్డలు బలిదానాలు చేసుకుంది కూడా తెలంగాణ వస్తే తమ తర్వాత తరాల వారు కానీ తమ బిడ్డలకు కానీ న్యాయం జరుగుతుంది. ఎంతోమంది తెలంగాణ బిడ్డల ఆత్మ త్యాగాలతోటి ఏర్పడిన తెలంగాణ, ఎంతో మంది విద్యార్థుల లాఠీ దెబ్బలు తిని సాధించుకున్న తెలంగాణ, మరెందరూ తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమాలు చేయడం వల్ల ఏర్పడిన తెలంగాణ ఏర్పడి ఒక 2.5-3 ఏళ్ళు గడుస్తుంది. ముఖ్యంగా ఈరోజు సభ పెట్టడానికి కారణం ఏంటంటే, ఏ తెలంగాణ వస్తే నిరుద్యోగ సమస్య తీరుతాయి అనుకుని రోడ్ల మీదకి వచ్చినామో, ఏ తెలంగాణ వస్తే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి అనుకున్నామో, ఇంకా ఏ సమస్య అయితే పరిష్కరించబడతాయి అనుకున్నామో, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించబడలేదు. ముఖ్యంగా ఎన్నికల్లో గెలవడానికి విద్యార్థులని ఉపయోగించుకొని కేజీ టు పీజీ ఉచిత విద్య నుంచి మొదలు పెడితే 103 ఉచిత హామీలు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఈరోజు వాటి మీద ఎవరన్నా ప్రశ్నిస్తారేమో అనే భయంతో అవసరం ఉన్నా లేకున్నా కూడా ఇప్పుడు ఒక 5 ఏళ్ళ మాట ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏమాత్రం డోకా లేకున్నా కూడా కావాలని నెక్స్ట్ ఎవరు కూడా ప్రశ్నించొద్దని ప్రతిపక్షాన్ని మొత్తం అంటే ఎవరైతే ప్రశ్నిస్తారు అనుకున్నారో వాళ్ళందరినీ కొనే ప్రయత్నం జరుగుతుంది. ఇలా